మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? అలా అయితే మీరు తీసుకునే డైట్లో ఇవి ఖచ్చితంగా ఉండేటట్లు ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఒక ఎగ్ ఖచ్చితంగా తీసుకోండి. ఉదయం గ్లాస్ పాలు, సాయంత్రం గ్లాస్ పాలు 250 mlకి తగ్గకుండా తీసుకోండి. ఏదైనా ఒక ఫ్రూట్ ఖచ్చితంగా తీసుకోండి. సన్నగా ఉండేవాళ్ళు అయితే జ్యూసులు కూడా తీసుకోవచ్చు, తప్పులేదు. డ్రై నట్స్ 5 బాదము, 5 పిస్తా, అక్రూట్ కూడా తినేదానికి ట్రై చేయండి. ఇంకా మటను లేదంటే నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజిటేరియన్ వీక్లీ వన్స్ కానీ ట్రైస్ కానీ తీసుకోండి. ఫిష్ కూడా తినొచ్చు, ఏం కాదు. వెజిటబుల్స్ తినేవాళ్ళు ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్, ఆకుకూర ఎక్కువ తీసుకునేదానికి ఎక్కువ మోతాదు పెంచండి. వీక్లీ 4 times ఫ్రైగా కానీ పప్పు రూపంలో అయితే తక్కువ తింటారు కాబట్టి ఫ్రై తీసుకోండి. సో దీంతోపాటు మీకేమన్నా అనారోగ్య సమస్యలు అంటే అనీమియా కానీ, కాల్షియం డెఫిషియన్సీ కానీ, విటమిన్ D3 తక్కువగానే ఉంటే ఆ ట్యాబ్లెట్స్ కూడా వేసుకునేదానికి ఎక్కువ వేసుకోండి. ఎక్కువ అంటే మీకు ప్రిస్క్రైబ్ చేసినంత వరకు వేసుకోండి. ఇలా డైట్ కానీ తీసుకుంటే మీ బేబీ ఖచ్చితంగా 2.75 to 3.35 వరకు ఉండొచ్చు. ఇది వచ్చి నార్మల్ బేబీ వెయిట్. సో ఈ విధంగా డైట్ తీసుకొని మీరు హెల్తీ బేబీని డెలివరీ చేసుకునేదానికి బాగుంటుంది. ఓకే.